హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా జొన్న రొట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా జొన్న రొట్టి చేయాలంటే విరిగిపోతూ ఉంటుంది, అలాగే చాలా మందికి కూడా షేప్ కూడా సరిగా రావు కదా. సో ఈరోజు ఈ వీడియోలో మీకు అన్నిటికి కూడా సొల్యూషన్ చూపిస్తూ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా జొన్న రొట్టిని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో పక్కా కొలతలతో చూపిస్తాను. రొట్టి చూశారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇక నేను చూపించబోయే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. 100% ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్ జొన్న రొట్టిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మెత్తటి జొన్న రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు చక్కగా బాగా మరిగిపోవాలన్నమాట. నీళ్ళు చూసారా, ఇలా బాగా మరిగేటప్పుడు ఇందులోకి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని 1 కప్పు జొన్న పిండిని వేసుకోండి. కప్పు నీళ్ళకి ఖచ్చితంగా కప్పు జొన్న పిండిని వేసుకోవాలి. కొలతల్ని కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ జొన్న పిండిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఈ పిండిని ఉడికించుకోవాలి. మంటని మీడియంలో కానీ అసలు హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు, లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోండి. మనకి జొన్న పిండి అనేది వేడికి చక్కగా మగ్గాలన్నమాట. అప్పుడే మీకు ఈ పిండిలో ఉన్న జిగురంతా కూడా బయటకు వస్తుంది. సో 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని చన్నీళ్ళతోనే ఒకసారి బాగా తడుపుకొని ఈ పిండిని బాగా చపాతీ పిండి లాగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకున్నారంటే మాత్రం మీకు రొట్టెలన్నీ కూడా విరిగిపోయినట్లు వస్తాయి. అసలు రొట్టెని మీరు రోల్ చేసుకోవడానికి కూడా రాదనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతిని చన్నీళ్ళతో తడుపుకుంటూ, చెయ్యి అయితే కొంచెం కాలుతుంది కానీ తప్పదనమాట. జొన్న రొట్టె చేసుకోవాలంటే మాత్రం మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటూ చన్నీళ్ళతో ఈ విధంగా ఓపికగా పిండిని బాగా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిలో ఉంచి జిగురు వచ్చే విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలపాలన్నమాట. మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటారో అప్పుడు మీకు రొట్టెలు అనేవి విరిగిపోకుండా కరెక్ట్ గా వస్తాయి అనమాట. పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోవడం. పెద్ద బ్రహ్మ విద్యం కాదు. 1-2 సార్లు చేశారంటే మీరు కూడా చక్కగా చేసేస్తారనమాట. పిండిని మాత్రం బాగా కలుపుకోవాలి. చేయి కాలుతూ ఉంటుంది కానీ మనం చన్నీళ్ళతో చేతిని తడుపుకుంటూ చూసారా ఇలా బాగా మెత్తగా సాఫ్ట్ గా వచ్చే విధంగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దని పొడి జొన్న పిండిలో అద్దుకొని మనం నార్మల్ గా చపాతీ ఎలా చేసుకుంటామో అదే విధంగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అయితే చపాతీని గట్టిగా రుద్దేస్తాం కదా ఫాస్ట్ గా, ఈ జొన్న రొట్టెని మాత్రం అలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోకూడదు. చాలా సున్నితంగా ప్రెస్ చేయాలన్నమాట. మీరు గట్టిగా ప్రెస్ చేశారంటే ఇది అక్కడికక్కడ విరిగిపోతూ ఉంటుంది అనమాట. రొట్టె అనేది చాలా సున్నితంగా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. చాలా మంది అలవాటు ఉన్న వాళ్ళు చేత్తోనే తడుతూ చేస్తూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి అలా తడుతూ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఇక్కడ ఈజీ మెథడ్ లో చూపిస్తున్నాను అనమాట. సో చూసారు కదా, సున్నితంగా రుద్దుతూ ఈ రోటీని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. మరీ మందంగా అవసరం లేదు, మరీ పలుచగా అవసరం లేదు, మీడియంగా ప్రిపేర్ చేసుకోండి. రోటీ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత అంచులో వెంబట క్రాక్స్ వచ్చినట్టుగా ఉంది కదా, ఇలా రాకుండా ఏదైనా ఒక షార్ప్గా ఉండే మూతను తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నారనుకోండి, మీకు రోటీలన్నీ కూడా ఒకే షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా కట్ చేసేసుకొని బాగా వేడిగా ఉన్న పెనం మీద ఈ రోటీని వేసుకొని ఇది ఒకవైపు ఒక 30 సెకండ్ల పాటు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకోండి. ఫస్ట్ అసలు మీరు ఏమి వేసుకోవద్దు పెనం మీద. ఫస్ట్ ఆ పెనం వేడికే ఒక 30 సెకండ్ల పాటు రెండు వైపులు కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక తడి క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ తో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ప్రెస్ చేశారనుకోండి, మనకి కొంచెం పొంగుతూ వస్తుంది అనమాట. ఈ జొన్న రొట్టెకి నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేసుకోరు. ఇలా తడి క్లాత్ తోని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట సైడ్స్ న. ఇదే విధంగా రెండు వైపులు కూడా తడిగుడ్డతో ప్రెస్ చేసుకుంటూ జొన్న రొట్టెని రెండు వైపులు కూడా చక్కగా కాలేంత వరకు కాల్చుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ లో కాల్చుకోండి. సో చూసారు కదా, జొన్న రొట్టె ఇలా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో చేసుకున్న జొన్న రొట్టెలను కూడా సేమ్ ఇదే విధంగా కాల్చుకోండి. సో ఇక నేను మీకు అన్ని జొన్న రొట్టెలు కూడా చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. నేను చెప్పాల్సిన అవసరం ఏమి లేదు, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి జొన్న రొట్టె కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇక నేను చెప్పినట్లుగా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మీరు కూడా
తప్పకుండా ఈ జొన్న రొట్టెని ట్రై చేయండి. ఎందుకు రాదు, కరెక్ట్గా ఖచ్చితంగా 100% చేసేస్తారు. చూసారా జొన్న రొట్టె ఎంత మెత్తగా ఉందో. చక్కగా మీరు రోల్ చేసి లంచ్ బాక్స్లో కూడా పెట్టించేయచ్చు. చల్లారిన తర్వాత కూడా ఈ జొన్న రొట్టెలు చాలా మెత్తగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జొన్న రొట్టెల్ని నేనైతే ఈరోజు పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా, చాలా కమ్మగా, చాలా మెత్తగా కూడా ఉంటాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్ నేమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.